బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావం వల్ల ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తున్న వర్షానికి రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఇక వర్షాల కారణంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటించారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, నెల్లూరు, కడప జిల్లాలకు వాతావరణ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి అందిస్తారు. వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు తిరుపతిలో పలు ప్రాంతాలన్నీ కూడా లోటెత్తమయంగా జలమయమైన పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు. అయితే ఉదయం 4 గంటల నుంచి కూడా నాన్ స్టాప్గా కురుస్తున్నటువంటి ఈ ఒక్క వర్షం వల్ల తిరుపతిలో ప్రధాన కూడలిలో ఉన్నటువంటి లక్ష్మీపురం సర్కిల్ వద్ద ఉన్నాము. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా రోడ్లో రాకపోకలన్నీ నిషేధం ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయినా వాహనదారులు అయితే వస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. మన కెమెరామ్యాన్ లోకేష్ చూపిస్తున్న విజువల్స్లో ఎక్స్క్లూజివ్గా ఆ యొక్క ఆటోకు సైతం కూడా లోపలికి రావడంతో స్టార్ట్ కాకుండా ఆ వాహనం తోసుకొని వస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ప్యాసింజర్ని ఎక్కించుకొని మహిళలతో వస్తున్నటువంటి ఈ యొక్క ఆటో కూడా అక్కడ మధ్యలో రావడం, ఒక సైలెన్సర్లో నీళ్లు నిలిచిపోవడం వల్ల వాహనంని ఆగిపోవడంతో ఎట్టకేలకు ఆ యొక్క వాహనాన్ని కూడా తోసుకుంటూ బయటకు తీసుకొస్తున్న విజువల్స్ కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఉదయం నుంచి పడుతున్న ఈ యొక్క భారీ వర్షం వల్ల తిరుపతిలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ డ్రైనేజీ అండర్ కాలువల్లో కూడా నీరు పూర్తి స్థాయిలో కూడా సరే పైకి రావడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ఏదైతే ఇంట్లో ఉన్న వారందరూ కూడా భయాందోళన చెందుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఎందుకంటే ఆ వాటర్ కాలువల్లో నుంచి పైకి రావడం వల్ల తిరిగి తమ ఇళ్లలోకి నీరు వస్తుందంటూ కూడా సరే భయపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క ఉద్యోగాలకు వెళ్లాల్సినటువంటి ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా సరే ఈ టైంలో బయలుదేరి ఇంకా రాకపోకలకి ఏదైతే లక్ష్మీపురం సర్కిల్కి, అన్నమయ్య సర్కిల్కి ఈ యొక్క ప్రధాన మార్గం ఈ మార్గం వల్ల రావడం వల్ల పూర్తిగా ఈ యొక్క నీటిలో నుంచి ప్రవహించి వెళ్లాల్సిన పరిస్థితి అయితే కూడా ఉంది వాహనదారులు. కాబట్టి ఈ యొక్క మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అయితే మున్సిపల్ అధికారులు, పోలీస్ శాఖ అయితే అటుపక్క వెళ్ళడానికి నిషేధం ఇస్తూ కూడా బోర్డులు పెట్టినప్పుడు కూడా ఈ యొక్క వాహనాలు అయితే ఈ సైడే వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే తిరుపతిలో ఉన్నటువంటి అండర్ బ్రిడ్జిల వద్ద మనం చూసుకున్నట్టయితే తిరుపతిలో ప్రధానంగా 3 అండర్ బ్రిడ్జిలు ఉన్నాయి. ఈస్ట్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నటువంటి అండర్ బ్రిడ్జి, అదేవిధంగా రైల్వే స్టేషన్ వద్ద ఉన్నటువంటి అండర్ బ్రిడ్జి, అదేవిధంగా వెస్ట్ చర్చ్ వద్ద ఉన్నటువంటి అండర్ బ్రిడ్జిల్లో పూర్తి స్థాయిలో కూడా ఎంత స్థాయి అయితే వరకు అండర్ బ్రిడ్జి ఉందో పూర్తిగా నీట మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. పోలీస్ శాఖ అక్కడ ఒక సూచిక బోర్డును కూడా లోపలికి వెళ్ళరావడం నిషేధిస్తూ కూడా సరే ఒక బోర్డు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి ఈ యొక్క వర్షాలు మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా శ్రీకాళహస్తి స్వామివారి ఆలయం వద్ద ప్రధానంగా 4 మాడ వీధులు మొత్తం అయితే దాదాపు 5 అడుగుల పైన కూడా లోతులో నీళ్ళు వచ్చేసిన పరిస్థితి అయితే ఉంది. అట్లా భక్తులకు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా తిరుమల చూసుకున్నట్టయితే తిరుమలలో అయితే గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి ఈ యొక్క భారీ వర్షం నేపథ్యంలో అటు తీవ్రంగా ఇబ్బంది భక్తులు పడుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ప్రత్యేక రివ్యూ మీటింగ్ అయితే నిర్వహించిన పరిస్థితి అయితే కూడా ఉంది. వెంకయ్య చౌదరి రివ్యూ మీటింగ్లో కూడా అయితే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలంటూ, అదేవిధంగా మొదటి ఘాట్ రోడ్లో ఎటువంటి కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో అదేవిధంగా భారీ వృక్షాలు కూడా విరిగిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా సరే భక్తులకి, వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తగు చర్యలు తీసుకోవాలంటూ టీటీడీ అధికారుల్ని, ఫారెస్ట్ శాఖను కూడా ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ భారీ వర్షాల నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నట్టు ఈ యొక్క వర్షం నేపథ్యంలో ముఖ్యంగా ఆరెంజ్ జోన్గా అయితే 5 జిల్లాలు అయితే ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య, కడప ఈ యొక్క 5 జిల్లాలను కూడా ఆరెంజ్ జోన్లుగా ప్రకటించారు. వర్షం భారీ స్థాయిలో అయితే మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ యొక్క అధికారులు ముందస్తు చర్యలుగా తీసుకోవాలంటూ ఆయా జిల్లా కలెక్టర్లు ఆ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికారులకి ఇప్పటికే ఆదేశించిన పరిస్థితి అయితే తిరుపతి, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే తిరుపతిలో ముఖ్యంగా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. ఆ మున్సిపల్ శాఖ కార్యాలయంలో, అదేవిధంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా టోల్ ఫ్రీ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. జిల్లా కలెక్టర్ ఇప్పటికే అధికారులంతా అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది. అంటే పోలీస్ శాఖ, అయితే ఫైర్ శాఖ, అదేవిధంగా రెవెన్యూ శాఖ అధికారులను కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే విద్యా సమస్యలన్నిటికీ కూడా సరే సెలవు దినంగా ప్రకటించారు భారీ వర్షాల నేపథ్యంలో. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కడప,
అన్నమయ్య, చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో విద్యాశాఖలకి సెలవు దినంగా కలెక్టర్ ప్రకటించిన నేపథ్యంలో, ఎందుకంటే భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా సరే ఇప్పుడు ఆ యొక్క శాఖలకి ఆదేశాలు అయితే ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే తిరుపతిలో ఉన్నటువంటి భారీ వర్షాలు ఏదైతే ఉదయం 4 గంటల నుంచి కూడా ఈ యొక్క వర్షం నాన్ స్టాప్గా కురుస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ముఖ్యంగా ఇళ్లల్లో ఉన్నటువంటి మహిళలు పాల్ ప్యాకెట్లు తీసుకురావడానికి కూడా పూర్తి స్థాయిలో ఆ యొక్క నీళ్ళల్లో నుంచి వెళ్లాల్సిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయితే తిరుపతిలో ఉన్నటువంటి కపిలేశ్వర స్వామి అయితే జలపాతం ఏదైతే ఉందో పూర్తిగా నిండుకలతో జలపాతం శేషాచల అడవులు గుండా వస్తున్నటువంటి నీరు వల్ల కూడా పూర్తి స్థాయిలో ఆ యొక్క జలపాతంలో కూడా నీళ్లు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే తిరుపతిలో ఉన్నటువంటి ప్రధానంగా మనం లక్ష్మీపురం సర్కిల్ వద్ద ఉన్నాం. ఈ యొక్క లక్ష్మీపురం సర్కిల్లో మనం చూసుకున్నట్టు 4 పక్కల రోడ్లన్నీ పూర్తిగా క్లోజ్ అయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకైతే రాకపోకలంది కూడా సరే ఈ యొక్క మార్గం ప్రధానంగా వాడుకోవడం వల్ల అధికారులు అప్రమత్తమై రాకపోకలు నిషేధించినారు. అయినప్పటికీ కూడా వాహనదారులు అయితే ఈ యొక్క మార్గాన్ని వాడి తమ వాహనాలలో పూర్తిగా ఈ నీటిలో రావడం వల్ల వాహనాలు కూడా పూర్తిగా నిలిచిపోతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే వర్షం మరో 2 రోజులు కూడా కురుస్తున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అయితే జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలనేసి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్తో గిరి, సిటీ 24/7 తిరుపతి నుండి.